దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 126వ కీర్తన భాగము 6 వాక్యాలు ఉన్నాయి. 6 వాక్యాలు కూడా మనం చదువుకుందామండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 126వ కీర్తన భాగము 1 నుంచి 6 చరణాలు ఉన్నాయి. మనం చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కలల కని వారమై ఉంటిమి. మన నోట నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్య జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములో పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించుము. కన్నీరు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానము చేర్చు పనులు మోసుకొని వచ్చును. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం. చూడండి, లేఖనాలు మనం చూస్తే దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సంగతుల గురించి చెప్పబడతా ఉంది. ఎవరి గురించి అండి? ఎవరి గురించి అండి? ఇశ్రాయేలు గురించి. దేవుని ప్రజలు, వీళ్ళు దేవుని దృష్టిలో లేదంటే దేవునికి ఇష్టమైన వారిగా లేకపోవడం బట్టి వారు చాలా కష్టాలు కొన్ని తెచ్చుకున్నారు. ఆ కష్టాలు ఎలా ఉన్నాయంటే, వారు చెరలోకి వెళ్ళిపోయారు, బాధల్లోకి వెళ్ళిపోయారు, కష్టాల్లోకి వెళ్ళిపోయారు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళకి ఆశ అంటూ ఏమీ లేదు. అంతే. చూడండి, చాలామంది బ్రతుకుతున్నామని ఆశ మాకు ఏమీ లేదండి, లేకపోతే ఇది నాకు తగ్గదని అనుకోలేదండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి, కానీ దేవుడు మాకు ఇచ్చాడని అనుకుంటాం. ఈ ప్రజలు అన్ని సమస్యలు ఆ ఊబిలో కూరుకుపోయారు కాబట్టి మేము పైకి లేగిస్తామనే ఆశ మాకు ఏమాత్రము లేదు. అయితే వీళ్ళంట కర్రలకు అంటారంట. కర్రల కంటే చూడండి, మనకి ఏమీ లేదు, మామూలుగా వైర్ మంచం మీద ఇనప మంచం మీద వైర్ మంచం పడుకున్నాం. కళ్ళ మాత్రం మనకి ఇల్లంతా స్టైల్స్ ఏం చేసి మంచి మంచి రంగులు ఏం చేసుకొని, సీలింగ్లు ఏం చేసుకొని, పెద్ద మంచం కొని, పెద్ద పెద్ద పరుపులు వేసుకొని హాయిగా ఏసీ పెట్టుకొని పడుకున్నట్టు కళ్ళగంటుంటే నిజంగా అదే కాలం జరిగిపోతే ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. అదే కాలం జరిగిపోతే మామూలుగా ఉంటుంది. ఇంకా అదే కాలం జరిగిపోతే చర్చిలో ఉంటుంది. ఇంకా దేవుని స్తోత్రం. ప్రార్థనలు మానేది. ఎందుకంటే ఇది వంక చెప్పి ఏమోనండి కొంచెం నీరసం ఉందండి అంటారు. అంతే. ఎందుకంటే దాని ఆ పొరుపు మీద పడుకుంటే ఇటువంటి ఇబ్బందులైనా కూడా తెలుస్తుంది, ప్రశాంతంగా ఉందనుకొని చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు అంటే, మేము కలలుగంటున్నాం, మాకు సంతోషం ఉంటుందని, మేము నవ్వుతామని, మా బాధలు తీరతాయని, మా కష్టాలు పోతాయని మేము కలలుగంటున్నాం. దేవుని స్తోత్రం. కలలుగంటం మంచిదే, కానీ ఆ కళలో మంచిగా కళలు తెప్పించి చెడ్డ కళలు కనడు. దేవుని స్తోత్రం. ఎవరో అన్నారు, ఏమన్నారంటే ఆయన కళ్ళ కన్నం అనేది రేపటి గురించి కళ్ళ కన్నం అనేది నేర్చుకోవాలంట, అలవాటు చేసుకోవాలి. కళ్ళ కన్నం అనేది చూడండి, మన బిడ్డలు గొప్ప చదువు చదవాలని, వారు ప్రయోజకులు అవ్వాలని, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, మంచి విద్య నేర్చుకోవాలని, మంచి ప్రయోజకులు అవ్వాలని, ఇటువంటి కళలన్నీ మంచివే. మంచి కళలు కనాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరైనా నా బిడ్డలు ఇలాగైపోవాలి, మా కుటుంబం అప్పులైపోవాలి, మా యొక్క రోగాలు వచ్చి అనుకుంటారా? అనుకోరు. కనుక మంచి కళలు కనాలి. దేవుని స్తోత్రం. భక్తులు చాలా మంది వారి జీవితంలో అటువంటి కళలు కనే వారుగా ఉన్నారు, ఆశపడే వారుగా కూడా ఉన్నారు. దావీదు అంటా ఉంటాడు, నేను ఎత్తైన కొండకు ఎక్కించినట్లుగా నన్ను ఎక్కించు ప్రభువా. దేవుని స్తోత్రం. ఆయన కళ అంటే ఆయన ఎత్తైన కొండ ఎక్కాలని. నిజంగా దేవుడు ఆ కళ నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే 2 సమూయేలు 5వ అధ్యాయం మనం చూస్తే, గిబియోనీయులు ఆ కొండ మీద కాపురం చేస్తూ ఉంటే ఆ గిబియోనీయుల్ని వీళ్ళు దావీదు వెళ్ళి యుద్ధం చేసి ఆ పట్టణాన్ని ఓడించి ఆ ప్రజలందరినీ కూడా మట్టి కరిపించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా రక్షించుకున్న తర్వాత ఆ గిబియోన్ నివాసులు ఆ పట్టణం మీదే
దావీదు పురం కట్టబడింది. దేవుని స్తోత్రం. ఆ ప్రాంతమే బెత్లెహేం మాట. ఆ ప్రాంతమే బెత్లెహేం. ఈ దావీదు గారు గొర్రెలు మేపుకుంటున్న సమయంలో, అడవుల్లో తిరుగుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఆ కొండలు చూస్తున్నాడంట. అబ్బా, ఈ కొండ మీద నేను ఎక్కితే, ఈ కొండ మీదకి నేను వెళ్ళగలిగితే, ఆ కొండ మీద నా కాలు పెట్టగలిగితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. నిజంగా దేవుడు ఆ కళ నెరవేరేది. దేవుని స్తోత్రం. మనం కూడా మంచి కళలు కనబడేది మంచిది. కనుక చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మన కళల కండమే దేవుడు మన కొరకు ఎప్పుడు ఆ కళల కోసం కార్యాలు చేసి ఉంటాడని చెప్పేసి దీని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తే 5వ వచనంలో, కన్నీళ్ళు విడిచిచ్చు విత్తువారు సంతోష గానంతో పంట కోసేదారు. అంటే కన్నీటితో విత్తువారు, ప్రభా ఇగో ఇన్ని కష్టాలతో మేము ఉన్నాం, ఇన్ని సమస్యలతో ఉన్నాం, ఇన్ని ఇబ్బందులతో ఉన్నాం అని కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామే, ఆ కన్నీటికి దేవుడు వెల కడుతున్నాడంట. దేవుని స్తోత్రం. అంటే దావీదు అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో దాచుకున్నావు. దేవుని స్తోత్రం. నా కన్నీళ్ళు నీ బుడ్డులో దాచుకున్నావు, దానికి వెల కడతావు, దానికి విలువిస్తున్నావు, దానికి తగిన కార్యం కూడా నువ్వు చేస్తావు. కనుక కన్నీటి ప్రార్థన లేదా కన్నీటి అనేది మన దేవుడి మందిరంలో కుమ్మరిస్తే దేవుడు దానికి వెల కడుతున్నాడు. దేవుని స్తోత్రం. నీ కుటుంబం కొరకు పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే వాళ్ళు పట్టించుకోరు. ఫోన్లేమో ఊరుగంటలు తప్పించి మనకి ఎటువంటి సహాయము అంటే ఎటువంటి ఉపయోగం అనేది. అవే కన్నీళ్ళు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తే, అదే కష్టాన్ని ప్రభుతో చెప్పుకుంటే నీ కన్నీళ్ళన్నీ కూడా బుడిలో పట్టి అది వెల కడతాడు. దేవుని స్తోత్రం. అయ్యో, తన కుటుంబం కొరకు, తన సమస్యల కొరకు, తన ఇబ్బందుల కొరకు ఎంత కన్నీరు వృధా చేసుకుంది అంటే ఇంత కన్నీరు కాచిందే, ఈమె కన్నీరుకి ఈయన ప్రార్థనకి సహాయము చేయాలి. దేవుని స్తోత్రం. ప్రభు కన్నీటి ప్రార్థన కరిగిపోయే దేవుడు. అన్న దేవుడి మందిరానికి వెళ్ళి ఏం చేసిందట, బోరు ఏడిచేస్తుంది, చాలా దారుణంగా ఏడుతుంది. ఓ పక్క నుంచి మూలిగిస్తూ ఉంది. ఆ మూలుగులతో కూడా దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంది. ఓ కన్నీళ్ళు కొండలాగా వెళ్ళిపోతూనే వాటిని. ఈలోగా పాస్టర్ వచ్చి అన్నారు, కొంచెం పెద్ద వయసు, కళ్ళు మందగిల్లి అన్నాడు, అమ్మ నువ్వు కొంచెం మొత్తుగా ఉన్నావేంటి, అటు ఇటు ఊరుతున్నావు. అయ్యా, నేను మొత్తురాలని కాదు, నేను ఏమాత్రం మద్యము తీసుకోలేదు, నేను బహు దుఃఖంలో ఉన్నాను. దేవుడి స్తోత్రం. నేను బహు దుఃఖంలో ఉన్నాను, చాలా సమస్యలు నా నెత్తి నిండా చుట్టుకున్నాయి, నా హృదయంలో చాలా భారం ఉంది, కనుక నాకు దుఃఖం ఆగలేదు, నేను ఏడుతా ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు, సరే అమ్మా, నీ ప్రార్థన దేవుడు ఉంటాడు, నీకు సహాయము చేస్తాడు. నిజంగా అన్న కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు కరిగిపోయి కొన్ని సంవత్సరాలుగా ఆవిడ గర్భఫలం లేకపోవడం బట్టి ఆ కన్నీటి ప్రార్థన ఆవిడ గర్భఫలము తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. హిజ్కియా రాజు గారు, ఆయన తనకు మరణకర రోగం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చి, ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ సమస్య పెట్టావు, ఎందుకు ప్రభా నేను ఎలా బాధపడుతున్నావు, నేనేం తప్పు చేశాను, ఎంత నీకు భక్తిగా ఉన్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను ప్రభా అని ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాయంట. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. దేవుడు కన్నీళ్లు చూసి కరిగిపోయేవాడు. మనకున్న కష్టాలను బట్టి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కార్చడం కన్నా, లేదా మనమే కొమ్ములిపోయి ఇంట్లో ఉండి ఏడవడం కన్నా, నువ్వు పరుగు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో మోకరించి నువ్వు కన్నీళ్లు కారిస్తే దేవుడు ఆ కన్నీళ్లు బుడ్డులో పడతాడంట. దేవుని స్తోత్రం. అవి బుడ్డులో పట్టి నీకు కార్యం దేవుడు చేస్తాడు. అంత కన్నీటి ప్రార్థన అనుభవం మనకు రావాలి. కనుక కన్నీటితో విత్తివాడంట పంట ఎదిగిన తర్వాత ఏం చేస్తాడంట, సంతోషంగా కోస్తాడు. నిజంగా మనం కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీటితో దేవుడితో చెప్పుకుంటే, కన్నీటితో మనం ప్రతి సమస్యను అడగగలిగితే, రేపు పొద్దున్న ఆ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత, ఆ సమస్యలు పరిష్కారం మనం దొరికిన తర్వాత, ఆ సమస్యలు మనం బయటపడిన తర్వాత మనకు సంతోషమే సంతోషం. దేవుని స్తోత్రం. అయ్యో బాబు, ఒకప్పుడు చాలా అప్పులు ఉండేవాడు అండి, అప్పుల్లో ఉండి తింటాకు ఉండేది కాదండి. ఈరోజు దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఆనందం, సంతోషం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నడుచుకుంటా పనికి వెళ్ళేవారండి, ఒకప్పుడు ఆలబండి ఏడబండి ఎక్కి వెళ్ళేవారు అండి. ఈరోజు దేవుడు సొంతంగా వాహనం ఇచ్చాడండి. ఆనందం. దేవుని స్తోత్రం. కన్నీటితో విత్తివారు సంతోషంగా పంట కోసుకుంటారంట.
ఈ రోజున ఒక విశ్వాసకు ఒక క్రైస్తవుడిగా నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ సమస్యలను బట్టి, లేదా దేవుని మందిరం కొరకు, దేవుని ఆత్మల కొరకు కావచ్చు, ఏదైనప్పుడు కూడా నువ్వు కన్నీళ్లు పెడితే, ఒక్క చుక్క నువ్వు దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు కన్నీరు కారిస్తే దేవుడు దాన్ని గుడిలో దాస్తారంటే. దేవుని స్తోత్రం. దావీదు ఎన్నో రాత్రులు కన్నీటితో తన జీవితాన్ని గడుపు. ఏడు ప్రభు, నా జీవితం తరం పడుతున్నాను, ఆకలి బాధ, వ్యతిరేకత, మృగాలతో పడుకుంటున్నాను, అడవుల్లో తిరుగుతున్నాను, చీకట్లో ఉంటున్నాను, నా బ్రతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నాకు ఏమాత్రం కూడా వెలుగు కలగదా, నాకు సంతోషం కలగదా, నెమ్మది కలగదని తన జీవితం ఎన్నో యుద్ధాలు పాటలు చేస్తున్న సమయంలో ఆయన కలగన్నాడంట. దేవుని స్తోత్రం. ఎత్తైన కొండ ఎక్కాలి. ఎత్తైన స్థలం అనేది నిజంగా దేవుడు ఆ కొండలాంటి ఎత్తైన, ఆ కొండలాంటి స్థితి దావీదుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దావీదుని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించి ఆయన చక్రవర్తిగా చేశాడట. చదవండి, రాజు అయితే ఒక దేశానికి, చక్రవర్తి అయితే అనేక దేశాల మీద అధికారి. దేవుని స్తోత్రం. అనేక దేశాలందరూ పన్ను కట్టేవారు. అనేక దేశంలో పండే పంటలన్నీ దావీదు దగ్గరికి వచ్చాయి. ఎందుకంటే దేవుడు అంటే కొండ అంటే ఏదో కొండ ఎక్కడం కాదు, కానీ ఆ ఎత్తైన స్థాయిలో దేవుడు దావీదుని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడంటే ఆ ఆశ మంచిదే ఉండాలి. మన కళలో కండ మంచిదే, కానీ ఆ కళ మంచిదే ఉండాలి తప్పించి పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మాకు ఏమీ లేవు, వాళ్ళకి అన్నీ పోవాలి, రోడ్డు పడిపోవాలి, వాళ్ళకి ఇలాగైపోవాలి, అలాగైపోవాలని కళలు కనకూడదు. అలా కళలు కనితే తిరిగి మనకి అవి జరుగుతాయన్నమాట. దేవుని స్తోత్రం. ఇందాక ఫేస్బుక్లో వీడియోస్ వస్తాయి, అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎవరిలో మొత్తం తిడుతున్నాడు, కొడుతున్నాడు, మొత్తం సామాన్ గిరేస్తున్న సమయంలో ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో ఆ గిమి తెచ్చి ఇలా గిరేసే సమయంలో కాలు స్లిప్ అయిపోయి ఆ కిడ్నీలు చనిపోయి ఎవరు చేసిన కోతులు ఆడే పడుతున్నాడు. మనం ఎవరికో ఇది హాని చేద్దామంటే అది తిరిగి మనకే తగ్గుతుందంట. కనుక ఒకరికి హాని చేసే వాళ్ళుగా మనం ఉండకూడదు, కానీ ఒకరికి ఉపయోగపడే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవ్యంలో మనం నేర్పినదే, సత్యమైతే నీకు వీలైతే నీ పొరుగు వారికి సహాయం చేయి, కానీ కీడు మాత్రం తలపెట్టకూడదు. కానీ నీకు సహాయం చేసే అవకాశం లేకపోతే నోరు మూసుకుంటావు, కానీ ఏమాత్రం కీడి కదా ఆలోచన రాకూడదు. దేవుని స్తోత్రం. కనుక సంతోషంతో ఆ కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికడి విత్తనాలు పట్టుకొని ఏడ్చుకుంటూ ఎత్తుకొని పోయేవాడంట సంతోష గానము చేచు పనులు కోసుకుంటున్నట్ట. దేవుని స్తోత్రం. అంటే మన సమస్య కాదు, మరొకరి సమస్య గురించి, మన కుటుంబంలో వారి సమస్య గురించి కావచ్చు, మన సంఘంలో విశ్వాస సమస్య గురించి కావచ్చు, మన కుటుంబీకుల్లో ఎవరి సమస్య గురించి కావచ్చు, మన బంధువుల్లో వారి సమస్య గురించి అయినా కావచ్చు, మనము వారి సమస్యలు కూడా దేవుడి మందిరంలో మనం విత్తితే అవి కూడా సంతోషంతో పంటకు వస్తాం. దేవుని స్తోత్రం. ఒకటి మన గురించి వ్యక్తిగతంగా చెప్పబడుతుంది, రెండు ఇతరుల గురించి కూడా చెప్పబడుతుంది. అంటే నీ కన్నీటి కాదు, దేవుడు అంత విలువ ఇచ్చాడు. నీ సమస్య కోసం నువ్వు కన్నీటి కారిస్తే దేవుడు అంతగా కార్యం చేస్తాడు. అలాగే నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఇతరుల గురించి చేసినా కూడా అలాగే దేవుడు స్పందిస్తాడు. మరియా, మార్తా అనే ఇద్దరు సహోదరులు కనబడతారు యోహాను సువార్తలో మనం చూస్తే. వారికి ఒకే ఒక సహోదరుడు లాజరు చనిపోయాడు. మరణకర రోగం వచ్చి మంచం బట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వార్త యేసుప్రభుకి తెలిసింది. యేసుప్రభు రాగానే మార్తా మరియా కాళ్ళ మీద పడిపోయి బోరున ఏడ్చేస్తున్నారు. ప్రవాహ ఒక్కగాను కొడుకు తండ్రి, అయ్యా మా కొడుకు, మా తమ్ముడు చనిపోయాడు, ఒక్కొక్క తమ్ముడు మగవాడు ఇంటికి మగవాడు ఉన్నాడు, అతను చనిపోయాడు ప్రభు అని ఏడ్చేస్తున్నాడు. వాళ్ళు ఏడుతుంటే యేసుప్రభు కూడా ఏడ్చాడంట. దేవుని స్తోత్రం. వారితో పాటు యేసుప్రభు ఏడ్చాడు. ఆ మరియా మార్త కన్నీళ్లు యేసయ్యని కదిలించేశాడు. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర జవాబు వచ్చేసిందంటే ఎక్కడ పాతి పెట్టారమ్మా అన్నాడు. అయ్యా మరి ఏదో పలానా సమాధిలో పెట్టామయ్యా, అడగడానికి వెళ్ళిపోతాం అన్నాడు యేసుప్రభు. అనగానే అందరూ అయ్యో వద్దండి బాబు, 4 రోజులు అయిపోయింది, వాసన కూడా వస్తుంది, డోర్ తీయలేవు, చాలా ఇబ్బంది పడిపోతా అంటే లేదు లేదు అనగా ఇంకా అందరూ కూడా ఫోన్లో చెప్పారు కదా అని చెప్పేసి ఏం చేసి చూద్దాం ఆయన అందరూ సమాధిలో వచ్చేసారు. రాగా ఇదమ్మా సమాధి, ఇవి దేనండి, దీంట్లో పెట్టామండి, నిజమేనండి.
లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రంతో లాజరు బయటికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆనందం అంటే వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసి అడిగారు ప్రభువుని. దేవుడు వాళ్ళకి ఆ కన్నీటి ప్రాంతంలో వాళ్ళని స్వస్థపరిస్తే సజీవంగా లేవనిస్తే అప్పుడు ఆ కుటుంబంలో సంతోషమే సంతోషం. దేవుని స్తోత్రం. చూడండి యోహాను సువార్తలో ఈ 12వ 14వ అనుకుంటా చూద్దాం అమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో దేవుడు అతను బతికించాడు. 12వ అధ్యాయం వచ్చేస్తే అక్కడ మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం అక్కడ చూస్తే అనేక మంది అంట అక్కడికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుని అలాగే లాజరును కూడా చూడడానికి అనేక మంది వచ్చేసారంటే. చూడండి 12వ అధ్యాయం చదవండి. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగ 6 దినముల ముందుగానే వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారు ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక శనాలు ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తర్వాత వెంట్రులతో ఆయన పాదములు ఇల్లంతా ఆ అత్తర సువాసనతో నిండిన. ఆయన శిష్యులు ఒకడు ఆయన అప్పగించుకుని మొత్తం చెప్పిన తర్వాత చూడండి ఈ కిందకు వచ్చేస్తే అక్కడ మనకు కనపడుతున్నమాట 10వ నుంచి 9. కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం వచ్చేది కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపమని ఆలోచన చేసి. అంటే ఒక పండుగ వాతావరణం కుటుంబంలో కనపడుతుందండి. ఒక పండుగ వాతావరణం గృహంలో కనపడుతుంది. ఒక సంతోషకరమైన జీవితంలో కుటుంబంలో కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా వేదన, దుఃఖము, నిస్పృహ లేకపోతే వ్యతిరేకమైన ఆ మనసుకు వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యో మాకు ఒకరొక తమ్ముడు చనిపోయాడు చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళ కన్నీళ్ళు ప్రభు పాదం దగ్గరికి చేరాయో, వాళ్ళ కన్నీటి ప్రార్థన చేసి ప్రభుని కదిలించేసాయో చనిపోయిన లాజరును బయటికి తీసుకొచ్చేసి అంతే. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన చూడడానికి ఊరు వాడంతా వచ్చేసారు. ఇంకా ఒంట్లో పండుగ వాతావరణం కనపడుతుంది. సంతోషమే సంతోషం. వాళ్ళ పాటలే పాటలు, ఆరాధనే ఆరాధన. ఇంకా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో చేసింది యేసయ్యను. సీమోను ఇంటిలో పంక్తిలో అత్తరుతో అభిషేకం చేసింది. అంటే ఆ పాట ఎంత చక్కగా ఆ పాట రాశారంటే ఆ ఇల్లంతా సువాసన సువాసన, ఇల్లంతా సువాసన, ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన, సువాసన సువాసన, ఇల్లంతా సువాసన, ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. దేవుడి స్తోత్రం. ఆ ఇల్లంతా కూడా సంతోషమే. ఇల్లంతా దేవుడు ఆరాధన దీపాడు. ఎప్పుడంటే ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళు ఎప్పుడైతే చేశారో దేవుడు అప్పుడు కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగు. దేవుని స్తోత్రం. కనుక మన జీవితాలు ఎటువంటి దుఃఖాలు జరగాలంటే మనం కూడా కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏదో కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏడతాం కాదు, లేదు మనకు మనం కూర్చొని ఏడవడం కాదు. కానీ ఆ ఏడిపోయేది ఎక్కడ ఏడాలంటే ప్రభు మందిరంలో, ప్రభు సన్నిధిలో ఏడాలి, ప్రభు నామంలో ఏడాలి. ప్రభు పాదాల దగ్గర మన కన్నీళ్లు కాస్తే దేవుడి దగ్గర జవాబు అనుగ్రహిస్తాడు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి కనపడతాడు. మోగదయం పట్టిన కొడుకు. ఇదేమండి మోగదయం పట్టిన అతను. ఆ మోగదయం అతన్ని మోర్చి మీద తీసుకొచ్చేస్తుంది. నొగొక కాచేస్తున్నాడు, సొంగలు కాచేస్తున్నాడు, వణికేస్తున్నాడు, ఈరేస్తున్నాడు, గొంతులేస్తున్నాడు, ఆ నీటిలో పడిపోతున్నాడు, నిప్పులో పడిపోతున్నాడు, బోధులో పడిపోతున్నాడు, రొమ్ము పడిపోతున్నాడు. ఇంకా అతనికి ఎలా ఉందంటే దయ్యం వచ్చినప్పుడల్లా కూడా పని అయిపోతుంది. మా తండ్రి ఆడికి వైద్యం చేసడానికి ఎన్నో తిప్పలు పడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఉపయోగాలు బట్టి ఇంకా అతను అంటున్నాడు, ఈ ఏడుపు తెప్పించి నాకు ఏమీ మిగిలింది. బోరు ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నారు, ఎవరు అయ్యా
నీ కొడుకుని చూస్తే ఇక్కడ కూర్చుని ఏడడం వల్ల కాదు ఉపయోగం. దేవుని స్తోత్రం. నీ కొడుకుని చూస్తే ఇక్కడ కూర్చుని ఏడడం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఏసే దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఏసే దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఆ ఏడిపేదో అప్పుడు నీకు కుమారుడికి స్వస్థత వస్తుంది. అనగానే ఇంకా కొడుకుని తీసుకొని గబగబా గబగబా ఎక్కడైతే ప్రార్థన పెడుతున్నాడు వచ్చేసాడు. వచ్చేస్తే ఈరోజు యేసు ప్రభు లేరు. ఆ శిష్యులు ఉన్నారు. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పి ఏడుతుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ కార్యం జరగట్లేదు. ఈలో 1 గంట 2 గంటలు అయిపోయింది. యేసు ప్రభు వెళ్ళిన పని అయిపోయిన తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగాడు ప్రభు. అప్పుడు అందరం అయ్యా మరి ఇది పరిస్థితి అనగానే ఆ తండ్రికి వచ్చాడు. అయ్యో బాబో యేసయ్యా, ఇంత ఘోరం పని నా కొడుకు జరుగుతుందయ్యా, నా పరిస్థితి ఇది వరకు అని ఏడుస్తూ ఉన్నప్పుడు అతను ఆ బాధలో కూడా ఇప్పుడు దాకా నా కొడుకుని వీళ్ళందరూ ఎన్నో ప్రార్థన చేశారు కానీ ఏమాత్రం కూడా కార్యం జరగలేదయ్యా, నువ్వేమైనా చేయగలుగుతావా అని ఒక అవిశ్వాసం మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడు, నమ్ముడు నీ వాళ్ళు నమ్మవాడి సమస్తము. అప్పుడు నేను అపనమ్మకం రాకుండా నాకు ప్రార్థన చేయప్పుడు అన్నాడు. అప్పుడు అతని కన్నీటి ప్రార్థన ఆ మోపదయం పడిన ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం. వెంటనే ఆ అతనిలో ఉన్న దయ్యం బయటికి పొమ్మడానికి చెప్పించిన యేసు ప్రభు అతను వెలువల్లాడించి అతన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు అతను లేచి మాట్లాడాడు. అతడు గంతులు వేస్తున్నాడు. ఆనందం ఇద్దరు. దేవుని స్తోత్రం. ఇక్కడ తండ్రి ఇలా కళ్ళు తుడుచుకుంటా అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి కళ్ళు తుడుచుకుంటా ఆనంద సంతోషంతో గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. కన్నీటితో మందిరానికి వచ్చాడు, సంతోషం ఇంటికి వెళ్ళాడు. మనం ఏ సమస్యతో మందిరానికి వస్తున్నామో, ఏ భారంతో మందిరానికి వస్తున్నామో, ఏ కష్టంతో మందిరానికి వస్తున్నామో, ఏ అవసరం బట్టి దేవుని మందిరానికి వస్తున్నామో, ఆ అవసరత బట్టి ఆ కష్టాన్ని బట్టి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నువ్వు జవాబుతో ఇంటికి తిరిగి వెళ్తావు. దేవుని స్తోత్రం. మరొక స్త్రీ ఉంది, తల్లి. ఆ తల్లి కూడా ఒకే ఒక కూతురు. పాపం అప్పట్లో అంటే యేసుప్రభు జీవిస్తున్న కాలం, ఆ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా దయ్యాలు ప్రభావం ఎక్కువ ఉండదన్నమాట. ఎక్కువ దయ్యాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దయ్యాలు ఉండేమాట. ఆమె కూడా దయ్యం పట్టుకో ఇంకా చూడండి, ఆవిడ రాత్రులు లేచిపోయి కూర్చుని అరుపులు కేకలు, అదిగో ఎవరు వచ్చేస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, అదిగో వాళ్ళు వచ్చారు, ఇది ఏడొచ్చారు, రకరకాలమైన ఆవిడ ఆ అపోహలతో ఆవిడ కలవరపడుతుంటే ఈ తల్లికి కంటి మీద కొడుకు లేకుండా ఎక్కడగా పిల్ల పోకుండా అలా కాసు కూర్చుంటా ఉండేదట. తిండి లేదు, నిద్ర లేదు. ఆ కూతురుని చూస్తే అలాగే కూర్చుండేదట. ఏడుతో కూర్చుండేది. రాత్రి అనక పగలనక తన కూతురు చూసుకుంటూ. ఈలోగా ఆవిడకి ఎవరో చెప్పారు యేసుక్రీస్తు ప్రభు గురించి. దేవుని స్తోత్రం. అమ్మా నీ బాధ్యతను మాకు బాగేస్తుంది, నీలాంటి కష్టం ఎవరికి రాకూడదు, నీ కూతురు సమస్య ఏ కూతురికి రాకూడదమ్మా అని చెప్పేసి వాదరుస్తారు. చాలా మంది వాదరుస్తారు కానీ ఎవరి పరిష్కారము చూపట్లేదు. ఒక ఆవిడ చెప్పింది, అమ్మా నీ బాధని చూసి తట్టుకోలేకపోతున్నాను, నా మాట వింటే నీకు మేలు చెప్తామ్మా అన్నాడు. ఏంటమ్మా? ఇదిగో దేవుని మందిరం ఉంది కదా మన వీధిలో, దేవుడి మందిరం ఉంది మన చర్చి ఉంది కదా మన వీధిలో, మన గ్రామంలో. కాబట్టి ఆ చర్చికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ పాస్టర్ నీ కోసం ప్రార్థన చేస్తారు, నువ్వు కూడా ఏసీగా ప్రార్థన చేసుకుంటే దేవుడు కనికర సంపన్నుడమ్మా, ఏసీ కనికర పడేవాడమ్మా, ఎంతో మందిని బాగు చేశాడమ్మా, నీ కూతురిని కూడా బాగుంచాడమ్మా, నీ కూడా సహాయము చేస్తాడమ్మని మనం ఒక్క మాట చెప్పగలిగితే చాలు అనేక మంది కుటుంబాలను మనము నడిపించగలుగుతాం. దేవుని స్తోత్రం. నడిపించి ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. అటువంటి సమస్య ఉన్న వారికి మనం ధైర్యం ఇవ్వాలి. అలా మనం తయారవ్వాలి. ఎవరైతే ఆవిడకి అలా చెప్పారో ఆవిడ అనుకుంది ఎన్నో ప్రయత్నం చేసిన ఇంకా ఎన్ని ప్రయత్నాలు ఉపయోగం లేదు కాబట్టి ఏదైతే ఉంది ఇంకా చెప్పేసి ఆ కూతురు ఇంటికాడి పెట్టి మంచాన్ని కడేసి, లేదా ఎక్కడికి వెళ్ళిన మంచాన్ని కడేసి ఎవరికో అప్పు చెప్పి పరుగు ఎక్కడైతే యేసుప్రభు అక్కడికి వచ్చేసింది. ఆవిడది కానాను స్త్రీ అంటారన్నమాట. ఆవిడ అదే మార్క్స్ సువార్తలో మనం చూస్తే ఉంది 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయం చూస్తే అదే మార్క్స్ సువార్త 7వ అధ్యాయం కనపడుతుంది. ఆవిడ గబగబా పైసుకులకి వచ్చేసి 24 చదవండి. 7:24 ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఏమని ఎవరికని తెలియకుండా కోరిన కానీ ఆయన మరుగు ఉండలేదు కనుక పోయాడు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని, చూడండి ఎవరి గురించి అంటండి,
ఎవరో చెప్పారు ఆవిడకి, అమ్మా ఇంట్లో కూర్చొని ఏడుతుంది కాదు, నీ కూతురు చూసుకుంటా, ఇదిగో యేసు ప్రభు ఉన్నాడు, నజరేయుడు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నీ కూతుర్ని, నీ కూతురు బాగుపడుతుంది ఎవరో చెప్పారంట. ఆ చెప్పుని తిని పరుగు పొరని యేసు పేకొనడానికి వచ్చేసింది అంతే. దేవుని స్తోత్రం. చూడండి, అపవిత్రత పడిన చిన్న కుమార్తె గల ఆ ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదం మీద పడి, ఆ స్త్రీ ఆ సురభికనీయ వంశస్థులు పుట్టిన గ్రీసు దేశస్తుడు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. అంటే వేడుకుందంటే ఏడ్చింది, గోజాడింది, బ్రతిమాడుకుంది, కాళ్ళెట్టుకుంది, చేతులెట్టుకుంది, ఇంకా నాకు సాయం చేయపురమని ఏడుతో మొదలెట్టినమాట. ఎంతగా బ్రతిమాడుకుందో, ఎంతగా గోజాడిందో, ఎంతగా ఆ యేసుప్రభుని అడిగిందో కన్నీటితో. అప్పుడు ప్రభు ఒక మాట కూడా చెప్పలేదంట. అక్కడ ఒక సంఘటన జరిగింది. అప్పుడు ప్రభు మౌనంగా ఉంటే, ప్రభా నాకు ఈ సమయం చెప్పట్లేదంటే మౌనంగా ఉంది. అప్పుడు అన్నాడు, అమ్మ కుక్క పిల్లలు తినే రొట్టె మొక్కలు, ఆ మనుషులు తినే రొట్టె మొక్కలు, పిల్లలు తినే రొట్టె మొక్కలు కుక్క పిల్లలకి వేయట మంచిది కదా, పిల్లలు తినే రొట్టె మొక్కలు కుక్క పిల్లలకు వేయట మంచిది కదా అన్నాడు. అప్పుడు అందావిడ, నిజమే ప్రభా, మరి కుక్క పిల్లలు కూడా తన యజమానులు వేసిన రొట్టె మొక్కల కోసం కదా ఎదురు చూస్తాయి, మేము కుక్కలాంటి వాళ్ళమే, మాకు ఏ వేసినా పర్లేదు, నా కూతురు బాగుపడితే చాలు అని చెప్పి. దేవుని స్తోత్రం. అమ్మ నీ విశ్వాసం గొప్పదే, నీ కోరుకున్నట్లుగా నీ కుమార్తె బాగుపడి. చూడండి 28వ వచనం. అందుకు నిజమే ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా తినను అని ఆయనతో చెప్పాడు. అందుకని వెళ్ళము, చూడండి, దెయ్యము నీ కుమార్తె వదిలిపోయిందని ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తన కుమార్తెని చూస్తే మంచం మీద పండుకొని ఉండటయో దెయ్యం అతన్ని ఒడిచిపోయేటియో చూచాను. దేవుని స్తోత్రం. అంటే చక్కగా ఒబ్బడిగా కూర్చున్నాడు. అప్పటిదాకా ఎంత భయంకరంగా ఉండే పరిస్థితితో ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళుము నీ కూతురు బాగుపడదని చెప్పాడో అప్పుడే దెయ్యం విడిచి వెళ్ళిందంటే. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు ఉన్న ప్రాంతం వేరు, తన కూతురు ఉన్న ప్రాంతం వేరు. కానీ ఈ వచ్చిందే ఈవిడిని బట్టి వాళ్ళ కూతురు ఎక్కడ ఉందో, కూతురు ఏముందో, ఎలా ఉందో కూడా యేసు ప్రభుకి తెలుసు కనుక, అమ్మ నువ్వు వెళ్ళిన కూతురు ఆ దయ్యం వదిలేసి వెళ్ళిపోయింది అనంటే. అప్పుడు ఇంటికి రాగానే తన కూతురు అంట మంచం మీద పండుకుంటుట దయ్యం వదిలిపట్టు చూచి ఎంతో ఆనందం. అంటే ఆవిడ చక్కగా నిద్ర అవుతుంది. ఆవిడ నిద్ర లేవు ఎన్నో రాత్రులు, ఆవిడకి లేదు, కంటి మీద గొనుకు లేదు, తిండి లేదు, ఏడుతో కూర్చుండేది. అప్పుడు ఎవరు చెప్పారు, అమ్మ ఏడుతో కూర్చో, ఎక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏడాలి, దేవుడి మందిరం దగ్గరికి ఏడాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన దగ్గరికి వెళ్ళిపో, మందిరానికి వెళ్ళిపో, అక్కడ ఏడు, నీ ఏడిపోయావు, అప్పుడు నీకు దేవుడి సహాయము చేస్తాడు అనగానే అలాగే చేసింది. సంపూర్ణమైన విడుదల తన కుమార్తె పొందుకుంది. ఆ కుటుంబంలో ఆనందమే ఆనందం. దేవుని స్తోత్రం. సంతోషమే సంతోషం. కనుక అటువంటి ఆనందకరమైన సంతోషకరమైన విషయాలు మనం పొందుకోవాలంటే కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోయును, కన్నీటితో విత్తుకుంటా పోయేవాడు సంతోషంగా పంట కోసుకుంటూ వస్తాడు. ఒకటి మన గురించి చేయాలి, రెండోది ఎవరి గురించి అయినా చేసినప్పటికీ కూడా దేవుడు సహాయము చేస్తాడు. ఈ రోజున సియోనులో ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధ నామాన్ని మనం గణపరిచేవారుగా ఉండి, ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరిచేవారుగా ఉండి మనము ఎప్పుడైతే ఆయన స్తుతిస్తూ ఉంటామో దేవుడు అద్భుతంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అటువంటి దయ్యాన్ని వదిలికొట్టాడు. అటువంటి చనిపోయిన ఎంతమంది లేపాడు. అటువంటి కుష్ఠులను ఎంతమందిని బాగు చేశాడు. ఈరోజు మనం ఇచ్చే పెద్ద విశేషం ఏమి కాదు. ఆయన ఎప్పుడూ చేసి ఉన్నాడు కార్యాలు. దేవుని స్తోత్రం. ఆయన కొత్త ఏం కాదు, ఆయన తెలియని ఏం కాదు, ఆయన తెలియని ఏమీ కాదు, కొత్త ఏమీ కూడా కాదు. ఇప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న పడుతున్న ఆ ఇబ్బందులు అప్పుడు పడేవారు, ఇప్పుడు ఎదుర్కొంటున్న అవన్నీ కూడా అప్పుడు ఎదుర్కొనేవారు. అప్పుడు మనుషులే కదండి, వాళ్ళకి వచ్చి మనకు వస్తున్నాయి అంతే. అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగేది భవిష్యత్తులో కూడా ఎప్పుడు ప్రసంగి కొత్తగా జరగవు. ఎప్పుడో వచ్చిందంట 1820లో వచ్చిందంట వైరస్, తర్వాత 1920లో వచ్చింది వైరస్, మన 2020లో వచ్చింది వైరస్. ఎప్పుడు ఉన్నా ఇప్పుడు అలాగా వస్తాం. కొత్తగా ఏం కాదు, ఇది ఎప్పుడో ఉన్నది దీని పని. అప్పట్లోనే మాస్క్ పెట్టుకొని, అప్పట్లోనే శానిటైజర్ పెట్టుకొని, అప్పట్లోనే గ్లోజులు తిరిగేవారు. ఇప్పుడు కన్నా అప్పుడు ఇంకా కొట్ల పోయేవారు జనాలు. అవి ఇంకా అవగాహన లేక, అప్పుడు ఇటువంటి మీడియా లేక, టీవీలు లేక, ఫోన్లు లేక.
తెలిసేది కాదు వచ్చేదాకా. కనుక మన జీవితాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుకి కొత్తదంటూ ఏమీ లేదు. దేవుని స్తోత్రం. మన సమస్యలు ఇది తెలియడేమో, ఇది తెలియదేమో అనుకోకండి. ఆయనకి అన్నీ తెలుసు. అన్నిటికి ఆయన పరమ వైద్యుడు. దేవుని స్తోత్రం. అన్నిటికి పరమ వైద్యుడు. అన్నిటిని సెట్ చేయగల ఆయన గొప్ప ఎలక్ట్రిషియన్ అనే దేవుని స్తోత్రం. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో, ఎక్కడ ఏ వైర్ దిగిపోయిందో, ఎక్కడ ఏ సమస్య వచ్చిందో అన్నీ. ఎందుకంటే మనం తయారు చేసిందే ఆయన. దేవుని స్తోత్రం. మన నిర్మాణకుడే ఆయన. గుండెలో ఏ లోపం ఉందో, కిడ్నీలో ఏ లోపం ఉందో, లివర్లో ఏ లోపం ఉందో, బ్రెయిన్లో ఏ లోపం ఉందో, కంట్లో ఏ లోపం ఉందో అన్నీ ఆయన తెలుసు. ఏది సెట్ చేస్తే సెట్ అవుతుంది ఆయనకి తెలుసు. ఏది తప్పితే ఏది పోతో కూడా ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. కనుక ఆయనకే మనం గోడు చెప్పుకున్నాం, ఆయనకే మనం బాగా చెప్పుకున్నవాడు, అన్నీ సెట్ చేయగల పరమ వైద్యుడు ఆయనే. దేవుని స్తోత్రం. సంతోషంగా విత్తువాడు, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. ఇసుకే వలె, దావీదు వలె, అన్నా వలె, ఆ దయ్యం పట్టిన తండ్రి తన కొడుకు పట్ల చేసిన కార్యం వలె, అలాగే ఆ యొక్క శూన్యం పట్టణస్తులు, ఆ యొక్క క్షమించండి, ఆ యొక్క కానాన స్త్రీ తన కుమార్తె పడిన ఆ కష్టాన్ని బట్టి వాడు పొందుకున్న అద్భుత కార్యాలు ఈరోజు మనం కూడా పొందుకుంటాం. దేవుడు మనకి ఎందుకు చేయడు? మనకు చేస్తాడు. మనం వాళ్ళ బ్రతిమలాడుకోవాలి ప్రభుని, మనం అలాగే ప్రార్థన చేయాలి, మనం అలాగే కన్నీళ్ళు కార్చాలి. అప్పుడు దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనం చెప్పేది ఒకటే, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ దగ్గరికి వేడడం కన్నా దేవుడి మందిరం మనకు ఉంది. దేవుడి మందిరంలోకి వచ్చి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టుకో, నీ కన్నీటి ప్రతిదానికి దేవుడి విలువ కడతాడు. దేవుని స్తోత్రం. మన కన్నీటిని ఆయన గుడ్డులో దాచుకుంటాడు. తగిన సమయంలో దాన్ని ప్రతిఫలం మనకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. కనుక దేవుడు మన కుటుంబంలో, మన జీవితంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రతి సమస్యకు పరిష్కారం కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన మీరు ప్రారంభించగలిగితే, మీరు చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో పొందుకుంటాడు. కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్య భాగం మనకుల్లో దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క